ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటుంటే మొటిమల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దానిలో ముఖ్యంగా చూసుకుంటుంటే టీనేజర్స్, యువకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు మొటిమలకి కారణం ఏమంటారు? పింపుల్స్ ఆర్ యాక్ని హ్మ్. ఒక మెడికల్ కండిషన్ అండి. అవును. యూజువలీ మన టీనేజ్ అంటే హ్మ్. 13 ఇయర్స్ నుంచి అడోలసెంటేజ్ 25, 30 ఇయర్స్ వరకు కామన్గా ఉంటుంది. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కనిపిస్తుంది. హ్మ్. బట్ టీనేజ్ గ్రూప్లోనే ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళు అప్పుడే ప్యూబర్టీకి వస్తారు. అవును. సో ఆ ప్యూబర్టీకి రావడం వల్ల వాళ్ళ హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ బాడీ దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళ ఆయిల్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఆ ఎక్సెస్ ఆయిలీనెస్ వల్ల హ్మ్. బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వల్ల అనేది పింపుల్స్ వస్తాయి. ఇవి కాకుండా యూజువల్లీ టీనేజ్కి వచ్చాక పిల్లలు చాలా వరకు జంక్ ఫుడ్ అని బయట ఫుడ్ అని ఫ్రెండ్స్తో కొంచెం ఆ ఫుడ్ ఎక్కువ తింటారు. అవును. దానివల్ల కూడా ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా పింపుల్స్ అనేవి ఆ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇవి కాకుండా ఆ వయసుకు వచ్చాక కొంచెం కాన్షియస్నెస్ వల్లనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారనో వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీస్ యూస్ చేశారనో కొన్ని కొన్నిసార్లు తెలుసో తెలియకో ప్రోడక్ట్స్ ట్రై చేస్తారు. హ్మ్. అవును. ఆ ప్రోడక్ట్స్ ఒకవేళ కరెక్ట్ కాకపోయినా సూట్ కాకపోయినా కూడా పింపుల్స్ వచ్చే హ్మ్. ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ బికాస్ ఆఫ్ హార్మోన్ రీజన్స్ 13 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కామన్గా ఉంటుంది. అండ్ ఈ అదర్ రీజన్స్ వల్ల కూడా ఫుడ్ హ్యాబిట్స్, హ్మ్. లైఫ్ స్టైల్, వాళ్ళు వాడే కాస్మెటిక్స్, హ్మ్. వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వల్ల కూడా ఈ సర్టెన్ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో ఏమైనా తయారు చేసుకోవచ్చంటారా ఈ పింపుల్స్ గురించి? యూజువల్గా అయితే హోమ్ రెమెడీస్ ఒకప్పుడు బాగా ట్రై చేసేవాళ్ళండి. యూజువలీ ఒకప్పుడు లైక్ వెన్ ఇంత మనకి అవగాహన లేనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు, ఇన్ని ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లో లేనప్పుడు హోమ్ రెమెడీస్ మీదే చాలామంది రిలై అయ్యేవాళ్ళు. అందులో కామన్గా ముల్తానీ మిట్టి, లెమన్ జ్యూస్, టమాటో జ్యూస్ అని ఇవన్నీ ట్రై చేసేవాళ్ళు. బట్ వీటితో ఇప్పుడు ఈ కాలంలో ప్రాబ్లం ఏమవుతుందంటే స్కిన్ డ్రై అవ్వడం, లేకపోతే వాటిని ఎక్కువగా వాడడం వల్ల స్కిన్ ఇరిటేట్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. మీరు ట్రై చేయండి. ఇఫ్ అది మీకు సూట్ అయ్యి మీకేమన్నా డిఫరెన్స్ కనిపిస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఒక 1, 2 టైమ్స్ ట్రై చేసిన తర్వాత కూడా పింపుల్స్ తగ్గట్లేవు, అలానే వస్తున్నాయి, ఆర్ పింపుల్సే కాకుండా మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం దెన్ డెఫినెట్లీ మీరు మీ డర్మటాలజిస్ట్ని కలవాలి. అంటే మీ క్లినిక్‌లో మొటిమలకి సంబంధించింది ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మేడం? ఎస్. నా క్లినిక్‌లో అట్‌లీస్ట్ 50% ఆఫ్ మై పేషెంట్స్ కమ్ విత్ యాక్ని ఓన్లీ. హ్మ్. నేను వాళ్ళకి రూట్ కాజ్ నుంచే ట్రీట్మెంట్ చేస్తానండి. హ్మ్. ఫస్ట్ అసలు ఎందుకు మీకు పింపుల్స్ వస్తున్నాయి? హ్మ్. ఆయిలీ స్కిన్ వల్లనా? లేకపోతే మీరు ఏదైనా తినడం వల్ల వచ్చిందా? స్ట్రెస్ వల్ల వచ్చిందా? రాంగ్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల వచ్చిందా? లేకపోతే ఫైనల్లీ ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా? ఎస్పెషల్లీ అమ్మాయిలలో పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నా, ఒబేసిటీ ఇష్యూస్ ఉన్నా, అబ్బాయిలలో హై టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉన్నా కూడా మనకి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఫస్ట్ మా క్లినిక్లో మేము రూట్ కాజ్ అనేది ట్రీట్ చేస్తాం. హ్మ్. దాని తర్వాత బేస్డ్ ఆన్ దేర్ స్కిన్ టైప్, సివియారిటీ, వాళ్ళ ఏజ్ గ్రూప్, వాళ్ళ రిక్వైరెన్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో ట్రీట్మెంట్లో యూజువల్గా ఫస్ట్ మనము మెడిసిన్స్ అంటే క్రీమ్స్ ద్వారా లేకపోతే టాబ్లెట్స్ ద్వారా ఫస్ట్ వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అలా మేము ఒక 1 to 2 months పేషెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం. దెన్ తర్వాత అవి ఎట్లా మీకు కొంచెం మచ్చలుగానో స్కార్స్గానో తగ్గుతాయి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మేము యూజువల్లీ ప్రొసీజర్స్ చెప్తాం. ప్రొసీజర్స్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో మై పేషెంట్స్ ఇస్ కెమికల్ పీల్స్. బికాజ్ అవి చాలా ఈజీ టు మెయింటైన్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, బడ్జెట్ వైజ్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ ఒక 3-4 సెషన్స్లో యూ కెన్ సీ యువర్ స్కిన్ డిఫరెన్స్. జస్ట్ మీ మొటిమల్ని తగ్గించకుండా స్పాట్స్ని తగ్గిస్తాయి, ఆయిలీనెస్ని తగ్గిస్తుంది, మీ స్కిన్ టోన్, క్వాలిటీ, టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. సో ఫస్ట్ మేము ఏ యాక్నీ పేషెంట్ వచ్చినా ద సింపుల్ అండ్ బేసిక్ కెమికల్ పీల్ చెప్తాం. దాని తర్వాత వాళ్ళకి ఇంకా స్కార్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పిగ్మెంటేషన్ చాలా స్టబ్బర్న్గా ఉంది, రెసిస్టెంట్గా ఉంది అంటే దెన్ మేము లేజర్స్ చెప్తాం.